Okay. First of all, what is a pointer? Pointer. A pointer is a special variable to store a value or address of another variable. ఇక్కడ పాయింట్ అంటే ఏంటమ్మా? A pointer is a special variable. It is a special variable to store a value or address. Look here, to store a value or address of another variable. Value or address. Generally, a variable can capable to store a value. Generally, a variable can capable to store a value. For example, look here, I am explaining a simple example. Int x equal to 10. Whenever we create declaring a variable, it allocates a memory. It allocates a memory. This is variable x. It is the memory location of x. Inside this, it stores value 10. Okay. Here x equal to 10. That means x value 10. X value 10. What about here? 101. It is the address location of x. Here x equal to 10 and address of x equal to 101. Not only 101. అంటే సిస్టంలో ఏది తీసుకుంటుందో ఆ టైంకి అడ్రస్ అదే ఉంటుంది. హియర్ ఇమాజిన్ అడ్రస్ ఈక్వల్ టు 101. హియర్ if you display address of x, it will also called ampersand. Okay, address of x. If you print address of x, it prints 101. If you print x, it prints 10. So here x value equal to 10, address of x equal to 10, address of x equal to 101. Okay, అంటే ఎక్స్ వాల్యూ ఏమో 10. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఇది ఒకటే. వాట్ అబౌట్ దిస్ అడ్రస్ ఆఫ్ ఎక్స్? ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? స్కాన్ఎఫ్ లో యూజ్ చేస్తాం. చూడండి, స్కాన్ఎఫ్, రైట్? స్కాన్ఎఫ్ %d డబుల్ కొటేషన్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, మనం ఇచ్చిన వాల్యూ దేంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది? ఈ అడ్రస్ లోకి స్టోర్ అవుతుంది. ఇది ఎక్కువగా దేంట్లో ఇచ్చేస్తాం మనం? చూడండి, ఇక్కడ కామా ఉంటుంది. ఈ అడ్రస్ ఆఫ్ ఎక్స్. అడ్రస్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్. ఏంటమ్మా? మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ అనమాట. ఏ మెమరీ లొకేషన్లో వెళ్ళి స్టోర్ అవుతుందో. సో అంటే మనం ఇక్కడ ప్రస్తుతం డీల్ చేసేది వాల్యూస్ మాత్రమే డీల్ చేస్తున్నాం. ఓకే, వాల్యూస్ మాత్రమే డీల్ చేస్తున్నాం. వాట్ అబౌట్ పాయింటర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అన్నాం, ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం. ఓకే, ఎక్స్లో ఎంత ఉంది? 10 ఉంది. సో దీని యొక్క స్కోప్ ఎక్కడ వరకు ఉంటుంది? స్కోప్ చెప్పాను మీకు, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్. లోకల్ అండ్ గ్లోబల్ స్కోప్. లోకల్ అండ్ గ్లోబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ తీసుకుందాం. మెయిన్ ఫంక్షన్ స్టార్టింగ్ int m equal to 5. m equal to 5. ఇక్కడతో మెయిన్ క్లోజ్ చేస్తాం. సో m యొక్క విజిబిలిటీ ఎక్కడ వరకు ఉంటుంది మనకి? m యొక్క విజిబిలిటీ విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. విత్ ఇన్ ద ఫంక్షన్ అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రమే. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అవుట్ సైడ్ దిస్ ఫంక్షన్, అంటే m అనేది ఈ అవుట్ సైడ్ యూజ్ చేయాలనుకోండి అమ్మా, దీన్ని వాల్యూని మాత్రమే పాస్ చేయగలం. ఏం పాస్ చేయగలం? ఓన్లీ వాల్యూ.
వాల్యూ మాత్రమే పాస్ చేయగలం. యూ కెన్ పాస్ ఓన్లీ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ టు పాస్ దిస్ వేరియబుల్ ఎమ్ని బయటికి పంపించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ క్లోజింగ్. సో ఈ యాడ్ అనే ఫంక్షన్లో ఈ ఎమ్ చూడండి అమ్మా, ఈ ఎమ్ని ఇక్కడ యూజ్ చేయాలంటే పాసిబిలిటీ లేదు. ఏం లేదు, నాట్ పాసిబుల్ అమ్మా, నాట్ పాసిబుల్. ఎందుకని నాట్ పాసిబుల్? వై? బికాస్ దిస్ యాక్సెస్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. అంటే ఈ మెయిన్ చూసారు కదా, ఇందులో మాత్రమే ఉంటుంది. వేరే కలర్తో రాస్తాను చూడండి, గ్రీన్ కలర్లో. ఎక్కడమ్మా? మెయిన్ స్టార్టింగ్ నుంచి మెయిన్ ఎండింగ్లో మాత్రమే ఉంటుంది. ఏది? ఈ ఎమ్ అనేది. సో ఎందుకంటే లోకల్ స్కోప్లో ఉంది కాబట్టి. అలాంటి కేసెస్లో మరి ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి అంటే ఏం చేయాలి? త్రూ ద పాయింటర్స్. వీటి ద్వారా పాయింటర్స్ ద్వారా దీన్ని ఇక్కడ పంపించవచ్చు. ఇది ఇక్కడే ఉంటుంది, కాకపోతే దీని అడ్రస్ని ఇక్కడ పాస్ చేస్తాం. పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, పాస్ చేస్తే ఏమవుతుందమ్మా? ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే మనం ఏమన్నా, పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ టు స్టోర్ ఎ వాల్యూ ఆర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అంటే ఇంటీజర్ పాయింటర్ ఉందనుకోండమ్మా, ఇంటీజర్ పాయింటర్. ఓకే, ఇంటీజర్ పాయింటర్ ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాయింటర్, ఇంటీజర్ పాయింటర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. అలాగే ఫ్లోట్ పాయింట్ ఉందనుకోండి, ఫ్లోట్ పాయింట్ యొక్క అడ్రస్ మాత్రమే స్టోర్ చేస్తుంది. అంటే ఇది ఇంటీజర్ పాయింటరు ఫ్లోట్ పాయింటర్ని స్టోర్ చేయదు. అలాగే ఫ్లోట్ పాయింటరు ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయదు. ఓకే, ఇప్పుడు మీకు మామూలుగా అర్థమై ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నానంటే, ఏ పాయింటర్ ఇస్ ఏ వేరియబుల్ టు స్టోర్ ఏ వాల్యూ ఆర్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. నెక్స్ట్ డిక్లేరింగ్ ఏ పాయింటర్. ఏంటమ్మా? డిక్లేరింగ్ ఏ పాయింటర్. ఎలా డిక్లేర్ చేస్తాం? యూజింగ్ ఆస్ట్రిచ్ ఆపరేటర్. ఆస్ట్రిచ్ అంటే స్టార్ సింబల్. ఏంటమ్మా? using star symbol we can declare a pointer variable. పాయింటర్ వేరియబుల్ని దేని యూజ్ చేసి చేస్తామా? స్టార్ సింబల్. దాన్ని ఆస్ట్రిక్ అంటాం. ఏంటమ్మా? ఆస్ట్రిక్. ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ x ఈక్వల్ టు 10 కామా పాయింటర్ ఎం అని పెట్టండి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్. ఎక్స్ అనే వేరియబుల్ నార్మల్ వేరియబుల్, ఎం అనే పాయింటర్ వేరియబుల్. ఎక్స్ అనే నార్మల్, ఇదేమో నార్మల్ వేరియబుల్ అంటే రెగ్యులర్ వేరియబుల్. ఇది పాయింటర్ వేరియబుల్. ఏంటమ్మా? పాయింటర్ వేరియబుల్. ఓకే, అంటే దీంట్లో ఏం స్టోర్ చేసుకోవచ్చు? దీని యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవచ్చు. దీని యొక్క అడ్రస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 10 అన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? m ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ x అంటే ఎంత వాల్యూ? x అంటే దీంట్లో 10 అనే వాల్యూ ఉంది. దీని యొక్క అడ్రస్ 102 అనుకోండి. ఈసారి ఇమాజిన్ చేసుకున్నాం. అలాగే ఎం అనేది కూడా తీసుకున్నాం కదా, దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. అంటే దీనికి ఒక మెమరీ లొకేషన్. దీని 108 అనుకోండి, దీని మెమరీ లొకేషన్. వెనెవర్ వి అసైన్ దిస్ అంటే వెనెవర్ వి అసైన్ అడ్రస్ టు పాయింటర్ ఎం, ఇట్ విల్ స్టోర్ 102 వెళ్ళి దీంట్లో స్టోర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 10. అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 102. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? దీన్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తుంది. దేన్ని స్టోర్ చేస్తుందమ్మా? దేన్ని తీసుకొచ్చి, ఇంకో చూడండి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఇంకో అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది. కాబట్టి
ఈ 102 వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది ఎంలో. దీనికి కూడా ఒక అడ్రస్ ఉంది కదా, ఎమ్ కూడా ఒక అడ్రస్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ నేను ఇప్పుడు ఎమ్ అంటేనేమో 102, పాయింటర్ ఎమ్ అంటేనేమో దాంట్లో ఉన్న వాల్యూ అనమాట 10. అమ్మా ఎమ్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఎమ్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, దీంట్లో ఉన్న వాల్యూ. ఓకే, వాట్ అబౌట్ నెక్స్ట్ పాయింటర్ ఎమ్. ఈ పాయింటర్ ఎమ్ అంటే ఇది యాక్చువల్గా దేన్ని, ఇది కదా, వెయిట్, ఈ 102 దేని పాయింట్అవుట్ చేస్తుంది, 10 అని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ 10 వచ్చి దీంట్లో కనిపిస్తుంది. అంటే పాయింటర్ ఎమ్ అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు ఎక్స్, అలాగే ఎమ్ ఈక్వల్ టు ఆర్డర్స్ ఆఫ్ ఎక్స్. క్లియర్గా అర్థమవుతుందా చెప్పేది? ఎమ్ అంటేనేమో ఎంలో ఏముంది, 102 ఉంది. ఇక్కడ చూడండి 102 ఉంది ఎంలో. 102 అంటే ఏంటి, దీని యొక్క అడ్రస్, దీని యొక్క ఎక్స్ యొక్క అడ్రస్. సో ఏం చేశాను, ఎమ్ అంటే ఏం చేశాను, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎమ్ అంటే ఏంటమ్మా, అడ్రస్ ఆఫ్ ఎక్స్. లుక్ హియర్, ఎమ్ అంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్. అందుకని ఎందుకు ఇక్కడ చూడండి, ఇదేగా నేను అసైన్ చేశాను, పాయింటర్ ఎమ్ అంటే ఎక్స్, పాయింటర్ ఎమ్ అంటే ఎక్స్. ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు 15 అన్నాను అనుకోండి, ఏది చేంజ్ అవుతుంది, పాయింటర్ ఎమ్ ఈక్వల్ 15 అంటే ఇదనమాట, ఇది చేంజ్ అయిపోతుంది, 10 పోతుంది. దీన్ని యూజ్ చేసి, దేన్ని యూజ్ చేసి, పాయింటర్ని యూజ్ చేసి దీనిని ఎక్స్లో ఉన్న వాల్యూని మనం మోడిఫై చేస్తున్నాం. ఎక్స్లో ఉన్న వాల్యూని మనం ఏం చేస్తున్నాం, మోడిఫై చేస్తున్నాం. నెక్స్ట్ పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు 100 అన్నాను అనుకోండి, ఏమవుతుంది, ఇందులోకి 100 వచ్చేస్తుంది, దీంట్లోకి ఏమొస్తుంది, 100 వస్తుంది. అర్థమవుతుందా? నాకు రెస్పాండ్ అవ్వాలమ్మా. క్లియర్గా అర్థమవుతుంది కదా? ఇది ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో చూపెడతాను. ఇప్పుడు ఏం చేస్తానమ్మా, ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో చూపిస్తాను. చూడండి ఒకసారి, చాలా ఈజీ అనమాట. పాయింటర్స్ అనేది అర్థమైతే ఇట్స్ ఎ వెరీ ఈజీ కాన్సెప్ట్. అదర్వైజ్ మీకు అర్థం కాకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుందమ్మా. సి కంపైలర్ ఆన్లైన్, దీంట్లో ఏంటి, మనం ఎప్పుడు యూజ్ చేసి ప్రోగ్రామ్స్, ఏంటమ్మా ప్రోగ్రామ్స్ అనేది కంపైలర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఉన్న కంపైలర్లు ఇదే కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ తీసేస్తున్నాను, వాయిడ్ మెయిన్ నేను స్టార్ట్ చేసుకున్నది ఇందాక ప్రకారం చూద్దాం. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాను. తర్వాత ఏం పెట్టానమ్మా, వెంటనే ఇంకో పాయింటర్ స్టార్ ఎమ్ అన్నాను. ఇదే కదా నేను పెట్టింది. ఇప్పుడు ఎమ్ ఈక్వల్ టు ఆర్డర్స్ ఆఫ్ ఎక్స్ అన్నాను. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం, ప్రింట్ఎఫ్ /n ఎక్స్ ఈక్వల్ టు %d, తర్వాత అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు %d అని ఒక లైను, ఏంటమ్మా అని ఒక లైన్ ప్రింట్ చేస్తున్నాను. అంటే ఎక్స్ని, అడ్రస్ ఆఫ్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. రెండో లైన్లో ఏం ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ /n ఎమ్ ఈక్వల్ టు %d, పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు %d, అండ్ దీనికి అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు %d. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఎమ్, ఏంటమ్మా అడ్రస్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు %d. ఏం ప్రింట్ చేస్తున్నా చూడండి, ఫస్ట్ ఎమ్, తర్వాత పాయింటర్ ఎమ్, తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నాం, అడ్రస్ ఆఫ్ ఎమ్, కామా 2 లైన్లో తీసుకుందాం. ఇది లేదంటే 2 లైన్లో తీసుకుందాం, ఎక్కువ లైన్లో అవుతున్నాయి కదా, మీకు క్లియర్గా కనిపించట్లేదు. సో ఇది ఏం చేస్తున్నాను, ఎమ్ పాయింటర్ ఎమ్ క్లిక్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం, Ctrl+C Ctrl+X. నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం, ప్రింట్ఎఫ్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ /n పెడుతున్నాను. ఏం పెడుతున్నామమ్మా, /n. క్యాపిటల్ స్మాల్ నో ప్రాబ్లం, ఇక్కడ ప్రింట్ చేద్దాం కరెక్ట్ ఉండాలి. అడ్రస్ ఆఫ్ ఎమ్, కామా అడ్రస్ ఆఫ్ ఎమ్ అండర్ సెమీకోలన్.
ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్. %d ఏది వచ్చింది, అడ్రస్ ఆఫ్ ఎం ఎక్స్ ఈజ్ ఎక్స్ వాల్యూ కామా పెట్టేసానా, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఎమ్ అడ్రస్ ఆఫ్ ఎం. సరే ఇది ఏం చేద్దాం, లోకల్ ఎన్విరాన్మెంట్లో చేద్దాం. ఏంటో చేద్దామా, లోకల్ ఎన్విరాన్మెంట్ Ctrl+N Ctrl+V సేవ్ చేస్తున్నాను చూడండి అమ్మా. Ctrl+S ఎక్కడ సేవ్ చేయాలి, లోకల్ డిస్క్ సిలో, టర్బో C3లో, టర్బో C++లో, సారీ టర్బో C3లో, బిన్లో p20.c అని పెట్టాను. నేను పెట్టానమ్మా p20.c. దీన్ని ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలి చూడండి, డెస్క్టాప్ మీద ఉన్న టర్బో C++ క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద టర్బో C++ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్టార్ట్ టర్బో C++ క్లిక్ చేయండి. స్టార్ట్ టర్బో C++ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ సేవ్ చేసిన ప్రోగ్రామే కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఫైల్ ఓపెన్, బిన్లోనే కదా మనం సేవ్ చేసింది, ఇక్కడ వరకు తీసివేయాలి. p20.c అదే పాత్లో ఓపెన్ చేశాను ఇక్కడ. ఓకే, F5 క్లిక్ చేయండి. ఫస్ట్ కంపైల్ చేస్తాను చూడండి, ఒక ఎర్రర్ ఉందంటే ఎర్రర్ అడ్రస్ ఆఫ్ ఎం అంట. ఏంటమ్మా, అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం అందాం. అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం ఏంటమ్మా, అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం చూద్దాం. అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం ఇప్పుడు అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి అయింది కదా. ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూపెడుతున్నాను. వేర్ అవుట్పుట్ జనరేట్ అయిపోయింది. CLR/SCR పెట్టేది Alt F5. ఇక్కడ వచ్చిందమ్మా, అవుట్పుట్ కనిపిస్తుందా, అందరూ నాకు రెస్పాండ్ అవ్వాలి. కనిపిస్తుందా, ఎక్స్లో ఎంత ఉంది వాల్యూ 10, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఎంత -12, అంటే ఎక్స్ యొక్క అడ్రస్ -12 అనమాట. తర్వాత ఏం చేశాను, m = x అన్నాను, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను. m = అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను కాబట్టి ఎంలో ఎంత ఉందమ్మా, ఎక్స్ యొక్క అడ్రస్ ఉంది. ఎంలో ఎంత ఉంది, ఎక్స్ యొక్క అడ్రస్. పాయింటర్ ఎం అంటే ఏది ఉంది, 10. పాయింటర్ ఎం అంటే 10 అనమాట. ఎందుకని 10 అయిందంటే ఎం అనేది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఎక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. తర్వాత చూడమ్మా, ఎంకి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఎం యొక్క అడ్రస్ ఏంటి, అడ్రస్ ఆఫ్ ఎం అంటే -14. అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం = 12 అవుతుంది. అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం = 12 అవుతుంది. అంటే పాయింటర్ ఎం అంటే ఎంతమ్మా, 10 యొక్క అడ్రస్ ఎంత, 12. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం అన్నా ఒక్కటే. అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం అన్నా ఒకటే. అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం దేన్ని మెన్షన్ చేస్తుంది, ఎక్స్ యొక్క అడ్రస్ని. ఎక్స్ యొక్క అడ్రస్ ఆల్రెడీ ఎంలో ఉంది కాబట్టి ఎమ్ అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎం ఒక్కటే. అర్థమైందా అమ్మా. ఇప్పుడు చూడండి, నాకు రెస్పాండ్ అవ్వాలి మీరు. ఇక్కడ కనిపిస్తుందా మీకు, స్క్రీన్ మీద స్క్రీన్ కనిపిస్తుందా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్స్ ఈక్వల్ ఎంత ఉంది, ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది. ఎప్పుడైతే మనం ఇలా డిక్లేర్ చేసామో ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అనే దానికి ఒక మెమరీ లొకేషన్, ఎం అనే దానికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. దాని ప్రకారం దీని యొక్క ఎంత -12, దీని యొక్క అడ్రస్ ఎంత -12, దీంట్లో ఉన్న వాల్యూ 10. తర్వాత ఏముందమ్మా, ఇక్కడ ఏం చేశాను, ఈ లైన్ చేసేటప్పటికి ఏమైంది, దీని యొక్క అడ్రస్ -14. ఎప్పుడైతే ఈ లైన్ ఇలా యాక్సెస్ చేశానో, ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -12. ఏంటమ్మా -12 అని ఎందుకు అవుతుంది, ఇది చూడండి, ఇది -12 అనమాట. అంటే ఇది వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది, -12. ఎంతమ్మా, -12. సో అందుకని ఇక్కడ నేను ఈ లైన్ ప్రింట్ అయినప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. ఈ లైన్ ప్రింట్ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత వాల్యూ, దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వాల్యూ, -12 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లైన్ అయ్యేటప్పటికి ఈ లైన్.
రెండో లైన్ చూడండి, ఎమ్ పాయింటర్ ఎమ్. ఎమ్ అంటే ఎంత వాల్యూ? ఎంలో ఉన్న వాల్యూ ఎంత? 12 -12 అనమాట ఎంలో ఉన్న వాల్యూ. తర్వాత పాయింటర్ ఎమ్ అంటే ఎంత? పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు అంటే ఈ 12 దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? 10 అని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఏమవుతుంది అక్కడ? పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు 10 అవుతుంది. నెక్స్ట్ లైన్, ఈ లైన్ చూద్దాం. ఈ లైను, ఇంకో ఈ లైన్ చూద్దాం. ఇప్పుడు దీనికి కూడా అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? అడ్రస్ ఆఫ్ ఎమ్ అంటే ఇంకో ఇది 14 -14 అనమాట, -14. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు, పాయింటర్ ఎమ్ అంటే ఏది? ఇక్కడ చూడండి, పాయింటర్ ఎమ్ అంటే 12 ఏంటమ్మా? ఎమ్ అంటే ఇది, దీంట్లో ఉన్న 10 యొక్క అడ్రస్ ఏది? ఇది, మళ్ళీ ఇది 12. ఇక్కడ ఏమవుతుంది? -12 అని వస్తుంది. ఏమొస్తుందమ్మా? -12 అని వస్తుంది. అర్థమైందా? రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఏమీ లేదమ్మా. ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేశాను? 2 వేరియబుల్స్ అయినా. ఎక్స్ అనేది ఒకటి కదా. ఎక్స్ ఎంత ఉంది? 10 ఉంది. దీని యొక్క అడ్రస్ మన అవుట్పుట్ ప్రకారం చూద్దాం, 12. ఎం అనేది కూడా ఇంకోటి ఉంది కదా, దాని అడ్రస్ ఎంత ఉంది? 14 ఉంది. ఏంటది? 14 -14. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది? అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, ఇదేనా అడ్రస్ ఆఫ్ ఎక్స్? ఇంకా అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఇది. ఈ ఎక్స్ వచ్చి దేంట్లో స్టోర్ అవుతుంది? -12, దీంట్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎం అంటే ఎంత? -12. పాయింటర్ ఎం అంటే ఇది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? ఈ ఏంటది? ఈ 12 అనేది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? 12 అంటే ఇంకో ఇది. సో ఇండైరెక్ట్గా 10 అనమాట. ఈ 10 వచ్చి చూపెడుతుంది. పాయింటర్ ఎం అంటే 10, ఎం అంటే -12. సో దీనిని దీంతో కంట్రోల్ చేస్తాయి, ఎంతో కంట్రోల్ చేస్తాయి. ఎం అనేది చేంజ్ అయితే ఇది చేంజ్ అయిపోతుంది, ఎక్స్ కూడా చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? దీన్ని కంట్రోల్ చేస్తున్నాం దేని ద్వారా? ఎంతో. ఏంటమ్మా? ఎంతో కంట్రోల్ చేస్తున్నాం. అదే చూడండి, ఇక్కడ ప్రోగ్రాంలోనే చూపెడతాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది తీసివేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎమ్ని చేంజ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానమ్మా? పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు 25 అన్నాను. ఏమన్నానమ్మా? పాయింటర్ ఎమ్ ఈక్వల్ 21. ప్రింట్ ఎఫ్ /n. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు %d, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు %d, కామా ఎక్స్ కామా అడ్రస్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు కేవలం ఏం చేంజ్ చేశాను? ఇక్కడ పాయింటర్ ఎమ్ని మాత్రమే చేంజ్ చేశాను. దేన్నమ్మా? పాయింటర్ ఎమ్ని. అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఎక్స్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ప్రింట్ ఎఫ్ /n. ఇప్పుడు ఎమ్ ఈక్వల్ టు %d, పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు %d, ఎమ్ కామా పాయింటర్ ఎమ్, ఇట్ ఈస్ హెచ్. ఈ పైన ఏం పెట్టాలి? సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఎక్కడమ్మా? సిఎల్ఆర్ ఎస్సిఆర్. చూడండి, సేవ్ చేశాను, కంట్రోల్ F9. ఏమైందమ్మా? ఎక్స్ వాల్యూ 10, అడ్రస్ ఆఫ్ ఎక్స్ 12, ఎమ్ ఈక్వల్ టు 12, పాయింటర్ ఎమ్ ఈక్వల్ టు 10. పాయింటర్ ఎమ్ని ఏం చేశాను? చేంజ్ చేశాను. పాయింటర్ ఎమ్ చేంజ్ అయితే ఏమవుతుంది? ఎక్స్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా? నేను అక్కడ చేంజ్ చేసింది ఏంటమ్మా? ఏం చేంజ్ చేశాను? కేవలం దేన్ని మాత్రం చేంజ్ చేశాను? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ మళ్ళీ వస్తుంది. ఇంకో ఇక్కడ ఏం చేస్తున్నానమ్మా? చూడండి ఒకసారి, మళ్ళీ ఇక్కడ చూపెడతాను. ఎక్స్ దాని వాల్యూ ఎంతమ్మా? 10. ఎమ్ దాని వాల్యూ -12. ఇది -12 కాబట్టి దీని అడ్రస్ కాబట్టి దీని యొక్క -14. ఓకే, పాయింటర్ ఎమ్ అంటే ఇదే. పాయింటర్ ఎమ్ అంటే ఇది, ఇంకో ఇది 10 అనమాట. అంటే ఏమీ లేదమ్మా, మీకు ఇంకా బండ గుర్తుగా చెప్పాలంటే ఈ బాక్స్లోకి
ఆ బాక్స్ని తీసుకొచ్చి పెట్టేశా. ఏ బాక్స్ని తీసుకొచ్చి పెట్టేశా? -12 అనమాట. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందా? ఈ 10 వినిపించిందా? ఇది -14. ఇక్కడ m అంటే ఏంటి? m అంటే ఇందులో ఉన్న -12, పాయింటర్ m అంటే ఇందులో ఉన్న 10. అంటే అర్థమైందా అమ్మా? రెస్పాండ్ అవ్వాలి. Yes, sir. ఇప్పుడు నేను ఏం చేశాను? దీన్ని ఈ లైన్లో ఏం చేశానమ్మా? పాయింటర్ m = 25 అన్నాను. ఏమవుతుంది ఇది? ఇది 25 అవుతుంది. ఇది 25 అయిందంటే ఆటోమేటిక్గా ఈ బాక్స్ మొత్తం ఇందులో ఉన్నట్టుగా ఇది 25 అయిపోతుంది. వినిపించిందా? ఈ బాక్స్ మొత్తం అంటే ఈ మొత్తం దేంట్లో పెట్టేశాను? ఎంలో పెట్టేశాను. సో అంటే ఇక్కడ 25 అయిందంటే ఇది 25 అయిపోయినట్టే. వినిపించిందా? ఇక్కడ 25 అయిందంటే ఏమైనట్టమ్మా? ఇది 25 అయితే ఇది 25 అయిపోయినట్టే. దీన్ని ఏమంటాం? పాయింటర్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటమ్మా? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ దేని ద్వారా చేస్తాం? కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అనమాట. ఏంటమ్మా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ అంటే వాల్యూని ఒకదాన్ని కాల్ చేస్తాను. కాల్ బై రిఫరెన్స్ అంటే రిఫరెన్స్ అంటే అడ్రస్ అనమాట. ఇక్కడ రిఫరెన్స్ నథింగ్ బట్టే అడ్రస్. ఇక్కడ రిఫరెన్స్ అంటే ఏంటమ్మా? అడ్రస్. రిఫరెన్స్ అంటే ఏంటి? అడ్రస్. ఓకే, దీన్ని ప్రోగ్రామ్ ఎలా రాయాలని అంటే చూడండి, డైరెక్ట్గా ప్రోగ్రాంలో రాసేద్దాం. కొత్త ప్రోగ్రామ్ పెడుతున్నాను. ఆల్ట్ F న్యూ. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. ముందే P21 అని పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? P21.c F5 వాయిడ్ మెయిన్ స్టార్టింగ్ క్లోజింగ్. దీంట్లో ఇంట్ ఏంటమ్మా? a, b. ఈ వాల్యూస్ ఏమున్నాయి? a = 10, b = 20. ఈ పైన ఏం చేస్తున్నాను? ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ తీసుకున్నాను. ఏంటమ్మా? వాయిడ్ స్వాప్. ఇందులో 2 ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏంటమ్మా? 2 ఇంటీజర్ వేరియబుల్స్. ఇక్కడ ఏం చేస్తున్నాను? printf /n బిఫోర్ స్వాప్ ఏంటమ్మా? బిఫోర్ స్వాప్ అని ఏం ప్రింట్ చేస్తాను? printf /n a = %d, b = %d. ఏం ప్రింట్ చేస్తున్నాను? ఏని బిని ప్రింట్ చేస్తున్నాను. ఏం ప్రింట్ చేస్తున్నానమ్మా? ఏని బిని ప్రింట్ చేస్తున్నాను. CLR SCR. ఓకే, తర్వాత ఏం చేస్తున్నామా? స్వాప్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. SWAP స్వాప్ అని దాంట్లోకి a, bని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తాను? printf /n ఆఫ్టర్ స్వాప్ అని ఏం ప్రింట్ చేస్తున్నాను? printf /n a = %d, b = %d. ఏని బిని మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఏని బిని ఏంటమ్మా? బిఫోర్ స్వాప్ ఆఫ్టర్ స్వాప్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 దేంట్లో పంపించాను? స్వాప్ అనే ఫంక్షన్లోకి. ఓకే, దీంట్లో ఇంటీజర్ x, ఇంటీజర్ y. ఈ 2 నార్మల్ వేరియబుల్స్, పాయింటర్ వేరియబుల్స్ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నానమ్మా? printf /n ముందు ఏం చేస్తున్నాను? x = %d, y = %d అని ప్రింట్ చేసి x, y అని 2 ప్రింట్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ పైన ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నది ఇంట్ z అనేది. ఓకే, ఏం చేస్తున్నాం? స్వాప్ చేస్తున్నాం. z = x, x = y, y = z. అంటే రెండింటిని స్వాప్ చేశాను. x లోకి y లోకి, y లోకి x లోకి. printf /n ఇక్కడ ఏం చేస్తున్నాను? మళ్ళీ xని yని ప్రింట్ చేస్తున్నాను. %d, y = %d అని xని yని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ కామా పెట్టలేదు. ఓకే, ఇదేంటమ్మా? కాల్ బై వాల్యూ అనమాట. దేనికి ఎగ్జాంపుల్ ఇది? కాల్ బై వాల్యూ. సో ఒకసారి రన్ చేయండి. బిఫోర్ స్వాప్ ఏముందమ్మా? ఎక్స్ వాల్యూ ఏమైంది? ఏ వాల్యూ ఎంత ఉంది? 10, బి వాల్యూ 20.
సో ఆ స్వాప్ ఫంక్షన్ లో ఎక్స్ వాల్యూ 10 ఉంది, వై వాల్యూ 20 ఉంది. తర్వాత ఏమైనాయమ్మా రెండు, ఎక్స్ లోది వైలోకి, వైలోది ఎక్స్ లోకి వచ్చిందా? రెస్పాండ్ అవ్వాలి. Yes, sir. ఎక్స్ లో 20 వచ్చింది, వైలో 10 వచ్చింది. అంటే ఎక్స్ లోంచి వైలోకి, వైలోకి ఎక్స్ లోకి వచ్చింది. కానీ ఆఫ్టర్ స్వాప్ ఏమైంది? ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 ఉంది. చేంజ్ అయ్యాయా? Change అయ్యాయి sir. ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ అవ్వలేదు కదా. ఒరిజినల్ ఎలా ఉన్నాయి? ఏ వాల్యూ బి వాల్యూ ఫస్ట్ స్టార్టింగ్ లో A10 B20 ఉంది. ఆఫ్టర్ స్వాప్ కూడా ఏమైంది? A10 B20 ఉంది కదా. Yes, sir. ఎక్స్ అండ్ వైలు చేంజ్ అయ్యాయి, ఏబీలు చేంజ్ అయ్యాయా? ఏబీలు చేంజ్ అవ్వలేదు. కనిపిస్తుంది అక్కడ మీకు? Yes, sir. ఓన్లీ ఎక్స్ లోంచి వైలోకి, వైలోంచి ఎక్స్ లోకి వచ్చింది. కానీ ఏలోది బిలోకి, బిలోది ఏలోకి రాలా. బిఫోర్ స్వాప్ ఏబీలు ఎలా ఉన్నాయో ఆఫ్టర్ స్వాప్ కూడా ఏబీలు అలాగే ఉన్నాయి. అవునా? అవును సార్. ఇప్పుడు చూడండి, ఇదేంటిది? స్వాపింగ్ అంటే కాల్ బై వాల్యూ అనమాట. కాల్ బై వాల్యూ అంటే ఏబీల్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇవేంటమ్మా? ఏబీలు ఏంటివి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఏంటివి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మరి ఎక్స్వైల్ ఏంటి? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఏంటమ్మా ఎక్స్వైల్ ఏంటిది? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఎక్స్వైల్ ఏమంటాం? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఎక్స్వైల్ చేంజ్ అయితే ఏవి చేంజ్ అవ్వవు? యాక్చువల్ ఆర్గ్యుమెంట్ చేంజ్ అవ్వవు. ఇక్కడ వాల్యూ మాత్రమే పంపిస్తున్నాం. ఓకేనా? ఏం పంపిస్తున్నాం? 2 minutes ఉంది. ఇదే పాయింటర్ యూజ్ చేసి చేస్తాను చూడమ్మా. సేవ్ యాజ్ p22.c. పాయింటర్ యూజ్ చేసి చేయాలంటే ఈ రెండు వేరియబుల్స్ ఏమవ్వాలి? పాయింటర్ వేరియబుల్స్ అవ్వాలి. అంటే పాయింటరు, పాయింటరు. ఆ తర్వాత ఏం పంపించాలమ్మా? ఇక్కడ ఏం పంపించాలి? మనం అడ్రస్లో పంపించాలి. అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి. ఇవి కూడా ఎక్స్ వైలో ఏమవ్వాలి? పాయింటర్ వేరియబుల్స్ అవ్వాలి. పాయింటర్ ఎక్స్, పాయింటర్ వై. ఇక్కడ ఏం చేయాలి? జెడ్ పాయింటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ వై, ఎక్స్ వై. ప్రింట్ చేసేటప్పుడు కూడా ఏం ప్రింట్ చేయాలి? పాయింటర్ ఎక్స్ని, పాయింటర్ వైని చేంజ్ చేయాలి. ఏం చేయాలమ్మా? పాయింటర్ ఎక్స్, పాయింటర్ వై. ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేస్తే ఏబీలు కూడా చేంజ్ అయిపోతాయి. చూడండి, చేంజ్ అయ్యాయా? బిఫోర్ స్వాప్ A10 B20, X10 Y20. ఈ రెండు ఏమయ్యాయి? ఎక్స్ లోంచి వైలోకి, వైలోంచి ఎక్స్ లోకి వచ్చిందా వాల్యూ? రెస్పాండ్ అవ్వాలి. వినిపిస్తుందమ్మా? Yes, sir. తర్వాత ఏమైంది చూడండి, ఏబీ వాల్యూస్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఫస్ట్ ఏబీ ఎంత ఉంది? A10 B20 ఉంది. ఇప్పుడు ఏమైంది ఆఫ్టర్ స్వాప్? A20 B10 అంటే ఎక్స్ వైలు చేంజ్ అయితే ఇవి కూడా చేంజ్ అయిపోయాయి. అవునా? అవును సార్. ఇది కాల్ బై రిఫరెన్స్ అనమాట. అంటే ఏమవుతున్నాయి? ఎక్స్ని వైని బయటికి పంపించేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడమ్మా? ఎక్స్ని వైని మనం ఏం చేస్తున్నాం? బయటికి పంపించేసాం అనమాట. ఏం చేసాం? బయటికి పంపించాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute ఉందనుకుంటా. మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. ఓకే.